వైజాగ్ ఒక మేజర్ పోర్ట్ సిటీ. రాయ్పూర్ అంటే సెంట్రల్ ఇండియాలోనే కీ ఇండస్ట్రియల్ క్యాపిటల్. ఈ రెండు సిటీస్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసే 464 కిలోమీటర్స్ లాంగ్ ఎక్స్ప్రెస్ వే రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వే. సెంట్రల్ ఇండియాని సీతో కనెక్ట్ చేసే ఈ ఎక్స్ప్రెస్ వే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ నుంచి వెళ్తుంది. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ కారిడార్స్లో ఒకటి. ఈ వీడియోలో మనం ఈ ఎక్స్ప్రెస్ వే కోసం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వైజాగ్ జస్ట్ కోస్టల్ సిటీ మాత్రమే కాదు, ఈస్ట్ కోస్ట్లో వన్ ఆఫ్ ద ఇండియాస్ బిజియెస్ట్ పోర్ట్స్ ఉన్న సిటీ. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, రా మెటీరియల్స్, ఫినిష్డ్ గూడ్స్ అన్నీ ఇక్కడే హ్యాండిల్ చేస్తారు. రాయ్పూర్ కూడా సింపుల్ సిటీ అయితే కాదు. రాయ్పూర్లో స్టీల్ ప్లాంట్, కోల్ బెల్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్, ఇలా సెంట్రల్ ఇండియాలో ఇండస్ట్రీస్ మొత్తం రాయ్పూర్ చుట్టూనే ఇవాల్వ్ అయ్యాయి. ఇప్పటి వరకు ఈ రెండు సిటీస్ మధ్య రోడ్ కనెక్టివిటీ ఇండైరెక్ట్గా ఉండేది. దీనివల్ల రాయ్పూర్ నుంచి ఏదైనా విశాఖపట్నం వైపు పంపించాలంటే టైం ఎక్కువ తీసుకునేది, ఫ్యూయల్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉండేది. సో లాజిస్టిక్స్ చాలా స్లోగా మూవ్ అయ్యేవి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి భారత్మాల పరియోజన ఫేజ్ 1లోనే రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వేని ప్లాన్ చేశారు. ఈ కారిడార్ రాయ్పూర్ నుంచి స్టార్ట్ అయ్యి ఒరిస్సాలో ఉన్న ఫారెస్ట్, ఘాట్స్, టన్నల్స్ అన్నిటినీ క్రాస్ చేసి ఫైనల్గా వైజాగ్ పోర్ట్ దగ్గర ఎండ్ అవుతుంది. అంటే ఇదొక హైవే మాత్రమే కాదు, ఇది సెంట్రల్ ఇండియాకి డైరెక్ట్గా పోర్ట్ యాక్సెస్ ఇచ్చే ఒక ఎకనామిక్ కారిడార్. ఈ రోడ్ కంప్లీట్ అయితే ట్రావెల్ టైం 14 అవర్స్ నుంచి 6 to 7 అవర్స్కి రెడ్యూస్ అవుతుంది. లాజిస్టిక్స్ కాస్ట్ కూడా డ్రాస్టిక్గా తగ్గుతుంది. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇంటీరియర్ రీజియన్స్లో గ్రోత్ కనిపిస్తుంది. మరి ఇంత ఇంపాక్ట్ చూపిస్తున్న ఈ ఎక్స్ప్రెస్ వే కోసం ఈ వీడియోలో మనం గ్రౌండ్ లెవెల్లో ఈ కారిడార్ ఎంతవరకు కంప్లీట్ అయింది, ఏ ప్యాకేజ్ స్టేటస్ ఎక్కడి వరకు ఉంది, అండ్ అలానే దాని ప్రోగ్రెస్ ఏంటి, ఇలా రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వేని ఎండ్ టు ఎండ్గా స్టేట్ వైజ్గా, ప్యాకేజ్ వైజ్గా బ్రేక్ చేస్తూ డిస్కస్ చేద్దాం. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీల్స్, రోడ్స్, రైల్వేస్, అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఈ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఈ కారిడార్లో పోర్ట్ కనెక్టివిటీ ఈ స్టేట్లోనే ఉంది. అండ్ ఎర్లీ ఆపరేషన్ స్టార్ట్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి. ఏపీ బార్డర్ నుంచి విజయనగరం వరకు ఉన్న ఈ స్ట్రెచ్ని ఎన్సీసీ లిమిటెడ్ కన్స్ట్రక్షన్ చేస్తుంది. గ్రౌండ్ మీద చూస్తే ఎర్త్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి, బ్రిడ్జెస్ కూడా రెడీ అయ్యాయి. ఈ సెక్షన్లో వర్క్స్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతున్నాయి. అండ్ ఓవరాల్ వర్క్స్ని చూస్తే అరౌండ్ 80% కంప్లీట్ అయింది. విజయనగరం ఆనందపురం స్ట్రెచ్. ఈ స్ట్రెచ్ విజయనగరం నుంచి ఆనందపురం వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ని హెచ్జీ ఇన్ఫ్రా హ్యాండిల్ చేస్తుంది. అర్బన్ ఏరియాస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్, సర్వీస్ రోడ్స్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ఫినిష్ చేయడం కొంచెం కష్టమనే చెప్పాలి. స్ట్రక్చరల్ వర్క్ చూస్తే అరౌండ్ 75% వర్క్స్ ఇక్కడ కంప్లీట్ అయ్యాయి. ఆనందపురం విశాఖపట్నం పోర్ట్ కనెక్టివిటీ. ఆనందపురం నుంచి డైరెక్ట్గా వైజాగ్ పోర్ట్కి కనెక్ట్ అయ్యే ఈ ప్యాకేజ్ని ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్ హ్యాండిల్ చేస్తుంది. ఈ సెక్షన్ ప్రయారిటీ చాలా ఎక్కువ, ఎందుకంటే ఇది కంప్లీట్ అయితేనే ఫ్రైట్ మూవ్మెంట్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ఫ్లైఓవర్స్, ఎలివేటెడ్ రోడ్స్, పోర్ట్ సైడ్ కనెక్టివిటీ ఆల్రెడీ విజిబుల్గా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ ప్యాకేజ్లో 85% వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఆంధ్రప్రదేశ్ సెక్షన్ని టోటల్గా చూస్తే ఓవరాల్గా 85% వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. అందుకే ఈ ఎక్స్ప్రెస్ వేలో ఫస్ట్ ఆపరేషనల్ మూవ్మెంట్స్ వైజాగ్ సైడ్ నుంచే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మరి మీలో ఎంతమంది వైజాగ్ నుంచి చూస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. అలానే మీ ఏరియాలో ఈ ఎక్స్ప్రెస్ వేస్ జరిగితే ఎంతవరకు జరిగాయని మాతో షేర్ చేసుకోండి. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఈ నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒడిస్సా. ఈ కారిడార్లో లాంగెస్ట్ అండ్ టఫెస్ట్ స్ట్రెచ్ ఒరిస్సాలోనే ఉంది. డెన్స్ ఫారెస్ట్, ఘాట్స్, హెవీ రెయిన్ఫాల్ జోన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టనల్ కన్స్ట్రక్షన్స్. స్పెషల్గా కోరాపుట్ రీజియన్లో టనల్ వర్క్స్ వల్ల కన్స్ట్రక్షన్ చాలా స్లోగా నడుస్తుంది. గ్రౌండ్ అప్డేట్స్ ప్రకారం ఒడిస్సా సెక్షన్లో అరౌండ్ 65% వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ టనల్ సెక్షనే ఎంటైర్ కారిడార్ ఓపెనింగ్ని డిలే చేస్తున్న మెయిన్ బాటిల్ నెక్. ఒరిస్సాలో వస్తున్న ప్యాకేజెస్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అని స్క్రీన్స్ మీద చూడండి. ఛత్తీస్గఢ్లో ల్యాండ్ అంతా ఈవెన్గా ఉండడంతో ప్రోగ్రెస్ కూడా స్టడీగా కనిపిస్తుంది. రాయ్పూర్ సైడ్ మనం చూస్తే ఎర్త్ వర్క్స్, బ్రిడ్జెస్, స్ట్రక్చర్స్ అన్నీ కంప్లీషన్ స్టేజ్కి దగ్గరగా ఉన్నాయి. సర్వీస్ రోడ్స్,
టోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేఫ్టీ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. ఓవరాల్గా ఛత్తీస్గఢ్ సెక్షన్ అరౌండ్ 80% వరకు కంప్లీట్ అయింది. ఏ ప్యాకేజెస్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారని స్క్రీన్స్ మీద చూడండి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఎక్స్ప్రెస్ వేస్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? ఫుల్ కారిడార్ 2026లోనే ఓపెన్ అవుతుందని చెప్పలేం. 2026లో వైజాగ్ సైడ్ నుంచి పార్షల్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒడిశాలో టన్నల్ వర్క్స్ కంప్లీట్ అయ్యాక 2027లో గ్రాడ్యువల్గా ఎంటైర్ కారిడార్ని ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. ఈ రోడ్ కంప్లీట్ అయితే సెంట్రల్ ఇండియా నుంచి మినరల్స్, స్టీల్, గూడ్స్ డైరెక్ట్గా వైజాగ్ పోర్ట్కి రీచ్ అవుతాయి. ట్రావెల్ టైం కూడా 14 అవర్స్ నుంచి 6 to 7 అవర్స్కి రెడ్యూస్ అవుతుంది. లాజిస్టిక్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ట్రేడ్ కూడా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అండ్ ఇంటర్నల్ రీజియన్స్లో డెవలప్మెంట్ కనిపిస్తుంది. అందుకే రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వే ఒక రోడ్ మాత్రమే కాదు, సెంట్రల్ ఇండియాకి పోర్ట్ యాక్సెస్తో కనెక్ట్ చేసే ఒక ఎకనామిక్ బ్యాక్ బోన్. ఇప్పుడు కొన్ని విజువల్స్ చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుగులోనే మాట్లాడుకుందాం. నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.